కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడానికి తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆదేశానుసారంగా నేడు నంద్యాల పట్టణంలోని 41వ వార్డులో మాజీ కౌన్సిలర్ వైసీపీ సీనియర్ నాయకుడు పున్నా శేషయ్య ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది। ఈ కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సంతకాలను చేశారు। ఈరోజు 41వ వార్డు నందు ప్రైవేట్ కాలేజీలు మన గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తూ ప్రజలకు ఎంతో చౌకగా ఖర్చు తక్కువతో మెడికల్ చదివే వాళ్లకు నష్టపరిచే విధంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ ఈరోజు కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా మా వార్డులో ఈరోజు చేపట్టడం జరిగింది। ప్రజలంటి కూడా స్వచ్ఛందంగా ఎంతో మద్దతు లభిస్తూ ఉంది। ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 17 కాలేజీలను గవర్నమెంట్ కాలేజీలు మెడికల్ కాలేజీలు తీసుకొని వస్తే అలాంటి కాలేజీలను ఈరోజు ప్రైవేట్ పరం చేసి ఎంతో సామాన్యుడు కూడా మెడికల్ వైద్య విద్య చదివేటువంటి అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తే అలాంటి కాలేజీలను ఈరోజు ప్రైవేట్ పరం చేసి పేద మధ్యతరగతి వాళ్ళు డాక్టర్లు కాకూడదు అనేటువంటి కక్ష కట్టుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం। ఎందుకంటే 2450 మెడికల్ సీట్లను ఇప్పటికీ 2 సంవత్సరాల్లో మనం కోల్పోవడం జరిగింది। ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 5 కాలేజీలు స్టార్ట్ చేసి 750 మెడికల్ సీట్లను తేవడం జరిగింది। తర్వాత అదే గవర్నమెంట్ మన వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ పోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మిగతా కాలేజీలను పూర్తి చేయడం మానేసి 2450 సీట్లు పేద విద్యార్థులకు మెడికల్ సీట్లు వచ్చేటువంటి అవకాశాన్ని పోగొట్టడం వల్ల పేద విద్యార్థులు ఎందరో నష్టపోయేటటువంటి అవకాశం కనపడుతుంది। ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రావాలని అలవికాని హామీలు ఇచ్చి చేతగాని మాటలని చెప్పి ప్రజలందరినీ మోసం చేసి 60 ఓట్లు వేయించుకోవడం జరిగింది। ఓట్లు వేయించుకున్న తర్వాత ప్రజలకు ఏ ఒక్క పథకాన్ని కూడా అందియకుండా ఒకవైపు మెడికల్ సీట్లు పోగొట్టారు, ఒకవైపు ఇస్తామన్నటువంటి పథకాలు ఏ ఒక్కటి కూడా 100% ఇచ్చేటటువంటి అవకాశమే లేదు। ముఖ్యంగా నా వార్డులో ఒకసారి గమనిస్తే అమ్మఒడి ఇస్తామని చెప్తున్నారు। మన వార్డులో 41వ వార్డులో దాదాపు 600 కుటుంబాలకు మా గవర్నమెంట్ ఉన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడు 600 కుటుంబాలకు అమ్మఒడి అందించడం జరిగింది। కానీ ఈయన ఏం చెప్పినాడంటే ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా అమ్మఒడి తల్లికి వందనం ఇస్తామని చెప్పినాడు। కానీ అందరికీ ఇస్తే ప్రతి కుటుంబంలో ఇస్తే దాదాపు అంటే 1200 కావాలి। అలాంటిది ఈ రోజు 400 చిల్లర మాత్రమే మా వార్డులో ఇవ్వడం జరిగింది। మా ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 600 కుటుంబాలకు ఇస్తే కుటుంబాలు ఇంట్లో ఎంతమంది ఉన్నారో అందరికి ఇస్తామన్నప్పుడు పెరగాలి కానీ వాస్తవంగా తగ్గించడం జరిగింది। అదేవిధంగా 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పి బీసీ ఎస్సీ ఎస్టీలకు చెప్పడం జరిగింది। కానీ ఏ ఒక్కరు కూడా బీసీ ఎస్సీ ఎస్టీలకు 50 సంవత్సరాలకు పెన్షన్ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు। అదేవిధంగా అక్క చెల్లెమ్మలకు మన గవర్నమెంట్ ఉన్నప్పుడు చేయూత ఆసరా అనే విధంగా ప్రతి ఒక్క కుటుంబానికి న్యాయం చేయడం జరిగింది। ప్రతి ఒక్క మహిళకు 1500 ఇస్తాను నెలకని చెప్పి చెప్పడం జరిగింది। ఏ ఒక్క మహిళకు 1500 రూపాయలు ఇచ్చినటువంటి దాఖలాలు ఎక్కడ లేవు। ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఏ ఒక్క పథకం కూడా ఇంకోటి మీరు ఒకటి గమనిస్తే గ్యాస్ అని చెప్పాడు, ఉచిత గ్యాస్ ఏ ఒక్క కుటుంబానికి కూడా ఉచిత గ్యాస్ పడినటువంటి అవకాశం ఎక్కడ కూడా లేదు। చెప్పినటువంటి పథకాలన్నీ కూడా ఫాల్స్ అని కూడా ఏ ఒక్క పథకం కూడా 100% అమలు చేయలేదు। ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు। ప్రజలందరూ రాబోయే కాలంలో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి సీఎం చేసుకున్నటువంటి కృతనిశ్చయానికి వచ్చి ఉన్నారు। ఇప్పటికే ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కానీ తప్పకుండా ముఖ్యమంత్రిగా జగనన్న అవుతాడు। ఇలాంటి ప్రభుత్వాన్ని తొందరగా, ఎందుకంటే ఇంకా 3 సంవత్సరాలు ఉంది కాబట్టి తప్పకుండా మనం మోయాల్సిందే। కానీ ప్రజలందరూ కూడా ఇట్లాంటి పరిస్థితులను గమనించి మనమందరం కూడా తప్పకుండా రాబోయే కాలంలో వైఎస్ఆర్ పార్టీని గెలిపించుకోనికి
అదేవిధంగా ఇప్పుడున్నటువంటి మోసపూరిత వాగ్దానం చేసినటువంటి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రజలందరూ సిద్ధం కావాలని తెలియజేసుకుంటూ ఈ కోటి సంతకాల సేకరణలో ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు పెడుతున్నందుకు ప్రజలందరూ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా వార్డు ప్రజలందరూ కూడా ప్రతి ఒక్క కుటుంబం కూడా ఈ సంతకాల సేకరణలో పాల్గొంటుంది. నిజంగా వారి కుటుంబాలను కూడా నేను వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సరే, ఏదైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాన్ని ఈరోజు మా ఎమ్మెల్యే గారి ఆదేశాలతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయనుంది. ఈ కార్యక్రమం దిగ్విజయంగా ఈ వారిలో కొనసాగుతున్నందుకు నిజంగా ప్రజలందరినీ కూడా అభినందిస్తూ వారికి మా యొక్క మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా.